స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? ఎన్నికలు ఇంకా ప్రకటించకముందే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలోకి దింపడం వెనుక అసలు ఎజెండా ఏంటి? గత ప్రభుత్వంపై రాజకీయ దాడితో పాటు కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పనితీరునే ఎన్నికల అస్త్రంగా మార్చే ప్రయత్నమా? ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడాలని లోకేష్ ఇచ్చిన సూచనలు స్థానిక ఎన్నికల సమరానికి బెల్ మోగించినట్లేనా? ఇవే అంశాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించకపోయినా అధికార కూటమిలో మాత్రం ఎన్నికల మూడ్ స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా యాక్టివ్ చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేతలు ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశాల్లో ప్రధానంగా స్థానిక ఎన్నికల సన్నాహకాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాబలాలపై నివేదికలు సిద్ధం చేయడంతో పాటు ఎక్కడ అసంతృప్తి ఉంది, ఎక్కడ సంస్థాగత మార్పులు అవసరం, ఏ వర్గాలను మరింత దగ్గర చేసుకోవాలి అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను కేవలం ఓ సాధారణ ఎన్నికలుగా కాకుండా ప్రజా తీర్పును ప్రతిబింబించే రాజకీయ పరీక్షగా కూటమి ప్రభుత్వం భావిస్తోన్నట్లు మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఇప్పటి నుంచే ప్రతి మంత్రి తన నియోజకవర్గం, జిల్లా, పార్టీ శ్రేణులతో సమన్వయాన్ని పెంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారట. ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని చెబుతూ ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులను సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిస్తే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి అది నిదర్శనమనే భావనతో కూటమి ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోందని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతి ఇంటి వద్ద కనీసం 3 నిమిషాలు గడపాలన్న లోకేష్ సూచన కూడా రాజకీయంగా కీలకంగా మారింది. కేవలం కరపత్రాలు పంచడం కాదు, ప్రజల సమస్యలు వినడం, ప్రభుత్వం చేసిన పనులను వివరించడం, గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితుల్ని గుర్తు చేయడం, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని వివరించడం ద్వారా ప్రజలతో భావోద్వేగానుబంధాన్ని పెంచుకోవాలని పార్టీ నేతలకు సంకేతాలిచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో సోషల్ మీడియా కంటే ప్రత్యక్ష ప్రజా సంబంధాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయనే అంచనాతోనే ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపైన లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, నీటి నిర్వహణ, రైతుల సమస్యల వంటి అంశాలపై సభలో సమగ్ర చర్చ జరగాలని సూచించారు. జలాశయాల్లో వరద నీరు రావడం కొంత ఉపశమనమే అయినప్పటికీ నీటి వినియోగంలో అత్యంత ప్రాధాన్యం తాగునీటిగా ఇవ్వాలని, ఆ తర్వాత పశుగ్రాస అవసరాలు తీర్చేలా ప్రణాళికలు ఉండాలని మంత్రులకు సూచించారు. అంటే రాజకీయ చర్చలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా ఉపయోగించాలన్న ఆలోచనను లోకేష్ ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని ఆకర్షించే విధంగా ఉండాలని వ్యూహాలు అమలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైందట. రాజకీయంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలే రాబోయే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆధిక్యం సాధించడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉందనే సందేశాన్ని బలంగా పంపించాలనే టీడీపీ వ్యూహం కనిపిస్తోంది. మరోవైపు గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు, ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం, పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా రాజకీయ ఆధిక్యం కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెంచడం, అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా మార్చడం, ఎన్నికల సమయానికి ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు ఉంచడం, ఈ 3 అంశాల చుట్టూనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన ఎన్నికల వ్యూహాన్ని నిర్మిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.